శ్రీ త్యాగరాజ స్వామి గురించి, వారి కీర్తనలలో పరమార్థం కొన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్మభూమి దేవభూమి అయిన మన భారతదేశంలో సంగీతాన్ని అభివృద్ధి చేయడానికి సరస్వతి కటాక్షంతో అరిషడ్వర్గాలు తల్లి గర్భన వదిలి మది నిండా శ్రీరామ కీర్తనలు నింపుకొని జన్మించారు శ్రీ త్యాగరాజ స్వామి. సంగీత ప్రపంచానికి రారాజు అయ్యారు. ఆయన పుట్టుక సంగీత లోకానికి లోక కళ్యాణం. నాదోపదేశం ద్వారా భగవంతుని చేరుకోవచ్చని నిరూపించారు మన త్యాగరాజ స్వామి. ఆత్మజ్ఞానాన్ని, ఆనంద మార్గాన్ని ప్రజలకు అతి సులువుగా అర్థమయ్యేటట్లు తన కీర్తనలతో వివరించారు శ్రీ త్యాగరాజ స్వామి. వారి కీర్తనలు పరమార్థం కొన్నిట్లను మనం తెలుసుకుందాం. తనలోని ధ్యానించి తన్మయమే గావలేరా. జీవుడు తన అంతర్ ప్రపంచంలోకి ధ్యానం మళ్లించి పరమాత్మను ఎటులు చేరుకోవలే అన్న ప్రయాణంను గురించి త్యాగయ్య గారు ఎంతో వివరంగా తెలియజేశారు. మరి యొక్క కీర్తనలో అనురాగములే నీ అనురాగములే నీ అనురాగములే నీ మనసునసు జ్ఞానమురదు అనురాగములే నీ మనసునసు జ్ఞానమురదు అనురాగములే అని ఆ కీర్తనల్లో తెలియజేశారు. ఒక కీర్తనలో రాముల వారిని ఏమని అడిగారంటే, పరమాత్ముడు జీవాత్ముడు గురించి అద్వైత జ్ఞానంను ప్రసాదించమని త్యాగయ్య గారు అర్థించి, ఆర్తితో శ్రీరాముని భజింపుము అని మనసుకు బోధ మరియు మానవాళికి ఉపదేశం చేశారు త్యాగయ్య గారు. అలాగే వారి యొక్క కీర్తనలు మనసు స్వాధీనమై ఉన్నవారికి మంత్రతంత్రములతో పని లేదు అని తెలిపారు. అలాగే మరి ఒక కీర్తనలలో గమనించినట్లయితే, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా అంటూ, శాంతములేక సౌఖ్యములేదు శాంతములేక సౌఖ్యములేదు శాంతములేక మరి ఇలా ఎన్నెన్నో కృతులు కీర్తనల పరమ సత్యాలను తెలియజేశారు మన శ్రీ త్యాగరాజ స్వామి వారు. శూద్రులు వనితలు సవచమౌనకు
सा